హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈరోజు విజయవాడలో జరిగినటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశము విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని జేఏసీ కమిటీ రాష్ట్ర కమిటీ ఆహ్వానించడం జరిగింది, గుంతకల్ జేఏసీని. అయితే గుంతకల్ జేఏసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అయినటువంటి సద్దాం గారు మరియు రఫీ గారి ఆదేశాల మేరకు గుంతకల్ పట్టణం నుంచి నేను మరియు కమిటీ సభ్యులైనటువంటి మునీరు, నేను సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి నేను జేఏసీ నుంచి పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి ముస్లిం మైనార్టీ సోదరులు, జేఏసీ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముస్లిం వ్యతిరేకంగా తీసుకుని వచ్చేటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ బిల్లును వెంటనే బిల్లుకు సంబంధించినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశం భారీ స్థాయిలో జరిగింది. ఈ సమావేశానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులైనటువంటి వారు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా జేఏసీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ రఫీ గారు కూడా ఇక్కడ పాల్గొని అందరూ కూడా దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ముందుకు పోవాలా, ఏ విధంగా కార్యక్రమాలు చేయాలా, దేశవ్యాప్తంగా ఎటువంటి ప్రొటెక్ట్ చేయాలా, ఎలాగా ఈ నల్ల చట్టాలు రద్దయ్యేంత వరకు పోరాటం చేయాలా అనేటువంటివైనా పూర్తి ఒక క్లారిటీ అనేటువంటి ఇచ్చి ఒక నివేదికను తయారు చేసి ఒక రూట్ మ్యాప్ను కూడా తయారు చేయడం జరిగింది. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం మేము పాల్గొనడం వల్ల ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి వీటన్నిటిని కూడా చర్చించడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశము మా గుంతకల్ నుంచి మేము ఇక్కడ రావడం అనేటువంటిది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గుంతకల్ అనేటువంటి జేఏసీ కూడా ఉంది. గుంతకల్ నుంచి కూడా మీరు పార్టిసిపేట్ చేయండి, మీరు భారీ స్థాయిలో ఉద్యమం చేసినారు, ఒక ర్యాలీని కూడా నిర్వహించినారు అని చెప్పేసి వాళ్ళు గుర్తించి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ జేఏసీ వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ముస్లిం పర్సనల్ లా ఏదైతే నివేదిక ఇస్తుందో, ఏదైతే రూట్ మ్యాప్ ఇస్తుందో దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ పర్సనల్ లాకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం కోసం ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా గుంతకల్ జేఏసీ ఆధ్వర్యంలో ఏవైతే పర్సనల్ లా ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా రేపు వచ్చేసి క్యాండిల్ ప్రొటెస్ట్తో రేపు మొత్తం కూడా ప్రతి దేశవ్యాప్తంగా కూడా 9 గంటల నుంచి 9:30 వరకు ఒక లైట్లు ఆఫ్ చేసి నిరసన కూడా ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా నిరసన కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంతోపాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ముందుకున్నాయి. వీటన్నిటి కూడా గుంతకల్ ముస్లిం ప్రజలు, దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా విజయవంతం చేసి ఈ పర్సనల్ లాగా ఏదైతే మన నల్ల చట్టం అయినటువంటి వక్ఫ్ బోర్డ్ బిల్లు అయినటువంటి చట్టాన్ని రద్దు చేసేందుకు పోరాటం చేయాలని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే పర్సనల్ లా యొక్క ఆదేశాలతో గుంతకల్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జేఏసీ పిలుపు మేరకు ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.